హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 'తరలి రాధా వసంతం'. ఈ కథని రచించిన వారు శ్రీనివాసరావు గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, జీవిత భాగస్వామిపై అపారమైన ప్రేమ, అనురాగాలే కాదు, అంతులేని పగ, ద్వేషం కూడా ఉంటాయన్నమాట. పేపర్లలో ఆ వార్త చదివాక తనలో తానే అనుకున్నారు మాధవరావు గారు. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ని ఓ విలేకరి అడిగాడు, మీ జీవితంలో మర్చిపోలేని బలమైన స్ట్రోక్ ఏ ప్రత్యర్థిపై ప్రయోగించారు అని. ఓ రోజున ఎప్పుడూ రానంత కోపాన్ని రప్పించింది నా భార్య. ఆ కోపంలో అతి బలమైన స్ట్రోక్ నా భార్య పైన ప్రయోగించాను. ఆ దాటికి అల్లంత దూరాన ఎగిరిపడి గోడకి కొట్టుకుంది. బ్యాడ్ లక్. అయినా సరే బతికేసింది. ఉండిపోయారు జీవితంలో సగభాగాన్ని పంచుకొని, అత్యంత సన్నిహితంగా మెలుగుతూ, ప్రేమ ఆప్యాయతలు పండించి ప్రేమానురాగాలు పంచవలసిన భాగస్వామి బద్ధ శత్రువుగా మారిపోవడం ఏమిటి? ఆ బంధం ఇంత వైరం దాకా ఎలా దారితీస్తుంది? ట్రైన్స్లోనూ బస్సుల్లోనూ గంట సేపటి ప్రయాణానికి పక్క సీట్లో వ్యక్తి మీద ఇష్టాన్ని, అభిమానాన్ని చూపిస్తాం. అలాంటిది జీవిత రహదారిలో మనతో పాటు సహజీవనం సాగించిన భాగస్వామి పట్ల ఏ మూలనైనా కాస్తైనా అభిమానం ఉండదా? మరి ఎందుకిలా? మమతానురాగాలు కరువై మనుషులు మృగాల్లా మారడమేమిటి? ఏమిటి ఇదంతా? పేపర్ పక్కన పడేసి వాలు కుర్చీలో వెనక్కి జారగిలబడి కళ్ళు మూసుకున్నారాయన. ఎంత వద్దనుకున్నా భార్యకు సంబంధించిన ఆలోచనలు చుట్టుముడుతూనే ఉన్నాయి. శ్యామల తన భార్య. తొలి సంధ్యలా ప్రవేశించి మలి సంధ్యలా నిష్క్రమించింది. అనివార్యమే. కానీ చిలికి చిలికి గాలివాన అయిన వివాదాలు విడాకుల దాకా తీసుకెళ్ళినాయి. పంతాలు, పట్టింపులు ప్రేమ ఆప్యాయతల్ని హరించి వేసినాయి. శ్యామల నిష్క్రమణ తర్వాత శూన్యం తప్ప ఇంకేమీ మిగిలింది తనకు. మళ్ళీ పెళ్ళి అని అప్పట్లో ఇంట్లో వాళ్ళు తన్ని బలవంతం చేసిన ఎందుకో తనకి మనస్కరించలేదు. ససేమీరా తను అంగీకరించనూ లేదు. ఏనాటికైనా శ్యామల మారకపోతుందా, తన దగ్గరకు రాకపోతుందా అని మిణుకు మిణుకుమంటున్న ఆశతో ఇన్నేళ్ళు జీవనం సాగించారు ఆయన. అయినా సరే ఆమె మారనూ లేదు, తన తలరాతను మార్చనూ లేదు. భర్తకు భార్య, భార్యకు భర్త లేని జీవితం ఎంత నరకప్రాయం! అంతటి మనోవ్యధ మరొకటి ఉంటుందా? అందులోని బాధ అనుభవించిన వారికే తెలుస్తుంది. దంపతుల అన్యోన్యతలో ఆనందాన్ని, పారాడే పసిపిల్లల కేరింతల్ని, చెంగు చెంగున ఎగిరే చిన్నపిల్లల దోబూచులాటల్ని, ఇలా సంతతి తాలూకా సంపదలు ఎన్నిటినో కోల్పోయాడు తను. ఏ వయసులో ముచ్చట్లు ఆ వయసులోనివి అన్నీ తను మిస్ అయ్యాడు. ఒక్కటే, ఇన్నాళ్ళు గడిచిన కాలంలో ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా ఆమెలో పశ్చాత్తాపం కలగలేదా? అసలు గతం పట్ల ఆమె ఆత్మవిమర్శ చేసుకోదా? మూర్ఖపు మనస్తత్వం, మొండితనం, కాస్తైనా సర్దుకుపోయే గుణం లేకపోవడం. చాచా, కొన్ని మెదళ్ల తీరు అంతే కాబోలు. అయ్యగారు, అయ్యగారు! పని మనిషి గట్టిగా అరిచి పిలవడంతో ఆలోచన నుండి వాస్తవానికి వచ్చారు మాధవరావు గారు. టేబుల్ మీద అన్నీ సర్దేశాను. టైం అవ్వగానే భోజనం చేసేయండి. మరి నేను వెళ్ళొస్తాను. నా పని అయిపోయింది సుమా అన్నట్లుగా చెప్పి వెళ్ళిపోయింది పని మనిషి. మాధవరావు గారి చుట్టూ ఆలోచనలు మళ్ళీ ముసురుకున్నాయి. ఉద్యోగం, డబ్బు, ఆస్తి, అంతస్తు,
సంపదలన్నీ ఉన్నాయి తనకు, కానీ ఒక వైవాహిక సంపద తప్ప. రిటైర్ అయినాక ఒంటరితనం మరీ వేధిస్తుంది. కరగని కాలం సుదీర్ఘమై బాధిస్తుంది. ఒంటరి బతుకు, ఏకాకి బతుకు. మాధవరావు గారు బయట నుండి ఎవరో పిలుస్తున్నారు. ఎవరు? నేనండి, పోస్ట్ మ్యాన్ని. నువ్వా? రానాయన లోపలకు. రావడం కుదరదు కానీ మీరే రండి బయటకు. మీకు ఉత్తరం వచ్చింది, ఇచ్చిపోదామని. అవతల బోళ్ళన్ని బట్వాడాలున్నాయి మరి. అలాగా, ఇదిగో వస్తున్నా. అతడు ఇచ్చిన కవర్ అందుకొని పరికించి చూశారాయన. అడ్రస్సు తనదే. ఎవరు రాశారో తెలియటం లేదు. కవరు చింపి లోపల కాగితాలను బయటకు తీసి కళ్ళద్దాలు తగిలించుకుని చదవటం ప్రారంభించారు. మీకు ఇన్నాళ్ళు ఎడబాటు తర్వాత మిమ్మల్ని ఆప్యాయతతో కూడిన సంబోధనతో వ్రాయాలనిపించింది. కానీ అందుకు నేను అర్హురాలిని కాదనిపించి విరమించుకున్నాను. దయచేసి ఈ ఉత్తరం చింపివేయకుండా పూర్తిగా చదవండి. పంతాలకి పట్టింపులకు పోయి నేనేమి కోల్పోయానో ఇప్పుడు పుట్టినిల్లు చేరిన నాకు ఎన్ని చిత్కారాలు, ఎన్ని చీదరింపులు, ఎన్నెన్ని అవమానాలు. అవన్నీ మీకెలా చెప్పేది? ఛీ, నాది ఒక బతుకేనా? కుక్క బతుకు, పాపిష్టి బతుకు. నా బాధంతా మీ గురించే. మీ జీవితాన్ని సర్వనాశనం చేశాను. కోర్టుల చుట్టూ తిప్పి పరువు తీశాను. చాలా డబ్బు ఖర్చు పెట్టించాను. ఇన్నాళ్ళు లేని ప్రేమ హఠాత్తుగా ఇప్పుడు ఊడిపడిందేమిటా అని హేళనగా నవ్వకండి. ప్రాయశ్చిత్తం కన్నా పశ్చాత్తాపం గొప్పది. మీకు ఉత్తరం రాయాలని, మీతో మాట్లాడాలని, మీ సమక్షంలోనికి వచ్చేయాలని ఎన్ని వేలసార్లు అనుకున్నాను. ఆ భగవంతునికే ఎరుక. మిమ్మల్ని అసహ్యించుకున్న నా అహంకారం మీ మనోవర్తి తినడంలో ఏమైందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఈ జీవోత్సవం ఇన్నాళ్ళు మీ ఉప్పు తినే బతుకుతుంది. సిగ్గులేని జన్మ, సిగ్గుమాలిన జన్మ. ఈ ఉత్తరం ఇప్పుడు ఇలా రాయడానికి కారణం ఉంది. నా ఆరోగ్యం బాగా క్షీణించిపోయింది. ఈ చివరి రోజుల్లో మిమ్మల్ని ఒకసారి కనులారా చూడాలనిపిస్తుంది. మీరు రారు అని నాకు తెలుసు. కడప్రాణం పోయే వరకు చిరు ఆశ కొట్టు మిట్టాడుతూనే ఉంటుంది ఈ కట్టెలో. ఈ దరిద్రపు గొట్టు మొహాన్ని చూడటానికి ఒక్కసారి మీ చేతిలో ఉత్తరంతో స్తబ్దుగా ఉండిపోయారు మాధవరావు గారు. ఒక్కసారిగా ఆయనలో కోపం ఉవ్వెత్తున లేచింది. శ్యామల తనను ఆర్థికంగానూ మానసికంగానూ కూడా చాలా చాలా బాధించింది, వేధించింది. అవన్నీ తలుచుకుంటూ ఉంటే ఆవిడ మొహం చూడబుద్ధి కాదు. అలాంటిది అంతా అయిపోయాకే, జీవితంలో ముప్పావు సగం గడిచిపోయాక ఇప్పుడు పశ్చాత్తాపం కలిగినంత మాత్రాన ప్రయోజనం ఏమిటి? ఇంతకాలం ఒంటరిగా తనలో తానే రోధించాడు. ఎన్ని వేల రాత్రులు కంటి మీద కొనుకు లేకుండా గడిపాడో కదా. ఆమె వేధింపులన్నీ గుర్తు వస్తున్న కొలది అతడిలో కోపం బుసలు కొడుతూనే ఉంది. తలుచుకుంటున్న కొలది ఉక్రోషం కలుగుతూనే ఉంది. కాసేపటికి అల్లకల్లోలంగా ఉన్న మనస్సును కుదుటపడేక స్థిమితంగా ఆలోచించసాగారు. అవన్నీ అప్పటి మాటలు. తామిద్దరి జీవనం ఇంకెన్నాళ్ళని. చరమాకానికి చెరువులో ఉన్నాం. తప్పొప్పులు, పంతాలు, పట్టింపులు పక్కన పెట్టేసి బతికున్నన్నాళ్ళు ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటే ఎంత బాగుంటుంది. జరిగిందేదో జరిగిపోయింది. ఉపయోగించుకుంటూ పోతే ఏం పోయేది? అవును, అలాగే చెయ్యాలి. తను బయలుదేరాలి. త్వరగా ఆమెని చేరుకోవాలి. ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోసాగారు మాధవరావు గారు. ఆమెని ఆ స్థితిలో చూడగానే దుఃఖం ఆగింది కాదు. మాధవరావు గారికి మంచంపై చిక్కి శల్యమే ఉంది. అస్థిపంజరానికి చర్మం అతికించినట్లు ఉంది. కళ్ళు లోతుకుపోయి ఉన్నాయి. ముఖం పుర్రె ఆకారంలో ఉంది. పుల్లలాంటి చేతులు
పైకెత్తి నమస్కరించింది. ఇప్పటికైనా మనస్ఫూర్తిగా నన్ను క్షమించండి అని అభ్యర్థిస్తున్నట్లు అనిపించింది అతనికి. ఆ పెంకితనం, ఆ అహంకారం, ఆ అందం, ఆ తర్కం అన్నీ ఏమైపోయాయి? పౌరుషానికి పంతానికి పోయి జీవితాన్ని మూడలా చేసుకుంది. ఆమె నమస్కరిస్తున్న 2 చేతుల్ని తన చేతులతో పొదిమి పట్టుకున్నాడు. నీకు నేనున్నాను సుమా అని చెప్పే ఓదార్పు లాంటి చర్య అది. ఆ ఓదార్పుని ఆస్వాదించటానికి అన్నట్లు ఆమె కాసేపు కళ్ళు మూసుకుంది. నా కళ్ళారా చూశాను. ఇంకా నాకు ఎలాంటి కోరికలు లేవు. నన్ను నీ సమక్షంలోనికి, నీ చెంతకి తీసుకుపో. మూసుకున్న కనురెప్పల చాటు నుండి వెచ్చటి కన్నీరు జారిపోతుంది. కన్నీళ్లు కావవి, అంతరంతరాల్లో చల్లబడుతున్న పడబాగ్ని తాలూకా సెగలు, సేద తీరుతున్న మనసుల సవ్వడులు. శరీరంలో పటుత్వం ఉన్నంతవరకే నీది నాది పంతాలు పట్టింపులు. శక్తి సన్నగిల్లాక, చరమాకానికి చేరినాక అవన్నీ అర్థం లేని వ్యర్థాలుగా గోచరిస్తాయి. అయినా ఒకరి కోసం ఒకరు ఒక మెట్టు దిగితే ఏం పోతుంది? జీవితం సుఖమయం కాదు. ఆ పాటి అడ్జస్ట్మెంట్ స్వభావం జీవితాన్ని గతి తప్పకుండా కాపాడదా ఏమిటి? ఈ గోలెందుకు? పొరపచ్చాలు వచ్చాకే అవతల పార్ట్నర్ని ఇబ్బందులకు గురిచేస్తూ 3 చెరువులు నీళ్లు తాగిస్తున్నాం అని అనుకుంటాం. కానీ ఆ ప్రభావం మన మీద కూడా ఉంటూ ఏకాకి జీవితాన్ని గడుపుతూ జీవన మాధుర్యాన్ని కోల్పోతున్నాం కదా అని దంపతులలో ఏ ఒక్కరూ ఆలోచించినా సమస్య తీవ్రత తగ్గినట్లేగా. మాధవరావు గారు ఇక ఆలస్యం చేయదలుచుకోలేదు. కారులో తీసుకువెళ్ళే సిటీలో ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. వరండాలో వాలు కుర్చీలో కూర్చుని పేపర్ చదువుకుంటున్నారు మాధవరావు గారు. ఆ పక్కనే కూర్చుని కత్తిపీటతో కూరలు తరుగుతుంది శ్యామల. తెల్లారింది మొదలు అతను ఎక్కడ ఉంటే ఆమె కూడా అక్కడే. అతని సమక్షం ఆమెకు వరం. ఒకరికొకరు సన్నిహితంగా మాటామంతి కబుర్లతో కాలక్షేపం చేస్తూ ఉంటారు. కలహాల కల్లోల కడలి శాంతించింది. ప్రశాంతత నెలకొంది. పోగొట్టుకున్న అమూల్య సంపద చేతికి చిక్కింది. ఒక్కొక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇలాంటి ఎంత మంచి జీవితాన్ని కోల్పోయామో కదా అనిపిస్తూ ఉంటుంది ఇద్దరికి. ఒకరికి ఒకరు తోడై, నీడై, చేదోడై జీవనం సాగిస్తున్నారు. బహుశా వాళ్ళ జీవన కాలం కొన్నాళ్ళే కావచ్చు. అపురూపమైన మధుర కావ్యం, వియోగం తర్వాత మమేకమైన విరామం. వాళ్ళ చెంతకి తరలి రాదా మరి వసంతం? ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.